అందరికీ నమస్కారం. అమావాస్య చాలామందికి ఎన్నో రకాల అనుమానాలు, గందరగోళ నిర్ణయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అమావాస్య అనగానే భయపడడం. అందులో మనకి ఏప్రిల్ మాసంలో 17వ తేదీ మనకి శుక్రవారం రోజున అమావాస్య వచ్చింది. మరి ఈ అమావాస్య మనకి ఏమైనా ప్రమాదాన్ని కలిగిస్తుందా? రేవతి నక్షత్రంలో వచ్చింది, మధ్యాహ్నం తర్వాత అశ్విని నక్షత్రంలో ఉంది. మరి ఈ అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం అమావాస్య అంటే అమావాస్య టైం కల్లా అశ్విని నక్షత్రం ఉంది. రాత్రిపూట అమావాస్య చూసుకుంటే మరి ఈ 17వ తేదీ రాత్రి అమావాస్య లేదు, 16వ తేదీ రాత్రి అమావాస్య ఉంది. అంటే రేవతి నక్షత్రంలో అమావాస్య ఉంది. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు సంశయం, మీనరాశి వారికి ఏమైనా అవుతుందా? మేషరాశి వారికి ఏమైనా ప్రమాదం ఉంటుందా? సంతాన సంబంధ సమస్యలు ఉంటాయా? కొంతమంది గ్రహణం అంటున్నారు. ఇలాంటివి అనేక రకాల ప్రశ్నల సమాహారానికి సమాధానం. అమావాస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంటే ఈ యొక్క అమావాస్య గురించి ఏం చెప్పబడింది, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయి అని అడిగితే, ప్రతికూలమైనటువంటి సుముహూర్తానికి ఇబ్బంది కలిగించేదని అర్థం. అంటే గృహప్రవేశం, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, లగ్నపత్రిక రాసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ముహూర్త శాస్త్ర ప్రకారంగా చంద్రుడు హీనమై ఉంటాడు. చంద్రుడు రవితో కలిసిపోయి హీనమై ఉంటాడు. కాబట్టి అక్కడ మనకి ఈ మానసికమైనటువంటి వికల్పం ఏర్పడుతుంది. ఈ మానసిక వికల్పం వల్ల ఇబ్బంది పడుతుంది. దానికి మీనరాశి వారికి, మేషరాశి వారికి అండ్ సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఇది స్పెషల్గా ఇంకొకటి కర్కాటక రాశి వారికి కూడా మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క మాసంలో ఈ అమావాస్య రోజున తప్పకుండా మనము శుభమైనటువంటి కార్యక్రమాలు కూడా, బండి కొనడము, అటు వెళ్ళడము, కొత్త కార్యక్రమం ప్రారంభం చేయడం, ఆఫీస్ స్టార్ట్ చేయడం, ఏదైనా కొత్త పేపర్లు రాయడం, ఇవన్నీ కూడా మనకి నష్టం. సినిమాలు ప్రారంభం, ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఏం పని ఉండదు, బ్రిడ్జిలు అప్పుడే ఓపెన్ చేస్తారు. అమావాస్య, ఆషాఢ మాసం, అధిక జ్యేష్ఠ మాసం ఇట్లా ఓపెన్ చేయబట్టే మనకి కూలిపోవడం, గొందరగోళం అవ్వడం, గొడవలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కూడా ఒక సరైనటువంటి ముహూర్తం చూసుకుంటే సరిపోద్దిగా. ఎట్లాగో ఓపెన్ చేస్తున్నారు, ఇబ్బంది కట్టి చేస్తున్నావుగా, దానికి ఒక మంచి వారం, మంచి నక్షత్రం చూసుకుంటే పోయేదేముంది? నాకు అర్థం కాల. దానికి చూసారా, లౌకికం అనే పద రాజ్యాంగంలో లేదు. మళ్ళీ దాని గురించి ఎక్కువగా మాట్లాడకండి ఎవరు కూడా. ఒక ముహూర్తం అనేది సంప్రదాయం. మనకి సనాతన ధర్మంలో మనది దేశం, సనాతన ధర్మ దేశం. దాంట్లో తప్పకుండా ముహూర్తం ఉంది మనకి. ఆ ముహూర్తాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి మనం. అలా ఫాలో అయినప్పుడు ప్రజల కోసం చేసినటువంటి ఆ పనులన్నీ కూడా పరిరక్షణగా ఉంటాయి, 10 కాలాల పాటు మన్నికగా ఉంటాయి, ఆనందంగా ప్రజలు ఉంటారు. కాబట్టి ఒక మంచి ముహూర్తం, మంచి సమయం అంతే. ఆ సమయంలో రిబ్బన్ కట్ చేస్తే పోయేదేముంది? అలా ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఆ విషయంలో ఒక దృష్టి పెట్టండి. ఇక్కడ చంద్రుడు మానసిక కారకుడు కాబట్టి, చంద్రమా మనసో జాతః చక్షు సూర్యోరజాయత. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఆ చంద్రుడు మనస్సు కారకున్నటువంటి వాడు ఈ అమావాస్య రోజున అంటే కళాహీనం అవుతాడు కాబట్టి, కాంతిని కోల్పోతాడు. కాబట్టి తప్పకుండా ఆ రోజున ఈ మనస్సు అనేది వికలంగా ఉంటుంది కనుక ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని చెప్పబడుతోంది. ఆ రోజున చంద్రుడికి అత్యంత దగ్గరగా వచ్చేది, అంటే కంబస్ట్ అంటారు, కలిసిపోతాడు. దాని మీద చంద్రుడు కనిపించే అవకాశం లేదు, చంద్రుడి కాంతి కనపడదు కనుక మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేయకూడదు. భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త పనులు కూడా ప్రారంభించడం చెప్పబడుతోంది. ఈ ముహూర్త గ్రంథాల ప్రకారంగా చూసుకున్నట్టయితే అమావాస్య తిథి పాపము కాదండి. అమావాస్య తిథి పరిపూర్ణమైనటువంటి పుణ్యప్రాప్తిని కలిగించేది. ఇక్కడ విశేషం ఏమండి, రేవతి నక్షత్రానికి, అశ్విని నక్షత్రానికి బాలేదని చెప్పారు, మళ్ళీ అత్యంత పుణ్యపదం అని చెప్తారు. మీరే ఒక్క డైలాగ్ని 2 రకాలు చెప్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా కింద రావచ్చు. చంద్రుడి యొక్క ప్రభావం చేత మీనరాశికి, మేషరాశికి, వృశ్చిక రాశికి, కర్కాటక రాశికి బాలేదు, సింహరాశి వారికి కూడా ఈ అమావాస్య ప్రభావం చేత వీళ్ళకి బాలేదు. ఎందుకంటే ట్రయాంగిల్ చూసుకుంటే ఎఫెక్ట్ ఉంది. ఈ యొక్క అమావాస్య అనేది ఈ పితృదేవతల తిథి కాబట్టి, అంటే ప్రతి అమావాస్య పితృదేవతలకి ఇష్టమైనటువంటి తిథి కాబట్టి తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకోవడానికి పనికి వస్తుంది. మరి ఏం చేయాలి? ఈ రోజున పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాదులు ఇవ్వాలి, పిండ ప్రదానాదులు చేయాలి. వారి పేరు మీద వస్త్రము, బియ్యము, ధాన్యము, ఏదైనా మంచి వస్తువు బీదలకు కానీ బ్రాహ్మణులకు కానీ దాన ధర్మాదులు చేయాలి. ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల పితృదేవతలకి ఎప్పుడు 17th ఏప్రిల్ ఫ్రైడే, శుక్రవారము 17వ తేదీ చైత్ర బహుళ అమావాస్య రోజున తప్పకుండా ఈ పితృ కార్యక్రమాన్ని ఆచరిస్తే మన పితృదేవతలు సంతృప్తులవుతారు. సంతృప్తులైన తర్వాత మనకి కానున్న కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టుగా తల్లిదండ్రులు ప్రేరేపిస్తారు. మా పిల్లవాడి చేశాడు,
దయచేసి మా వాడికి మంచి పనులు చేసి పెట్టండి అని అడగగలిగేటువంటి అవకాశం. ఉదాహరణ చెప్తున్నాను నేను. కాబట్టి ఇలా మనము పితృదేవతలకి మనం కనుక అది ఇస్తే, తర్పణాదులు పిండ ప్రదానం ఇస్తే తప్పకుండా ఈ యొక్క అమావాస్య తిథి, ఏ అమావాస్య అయినా సరే తప్పనిసరిగా మనకి పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యప్రాప్తి వల్ల చైతన్య బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి వికాసం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి వల్ల కార్య సాఫల్యత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలవంతమైన ప్రతిఫలాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మనము ఈ రోజున పితృదేవతలకు ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వారికి తర్పణాదులు పిండ ప్రదానాలు చేయండి. తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు కాలం చేసినట్టయితే వారి పేరు మీద కాస్త కాకికి అన్నం పెట్టండి. తప్పకుండా వారికి కూడా మంచి మోక్షం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క చీకటిని తరిమివేసి మంచిని చేకూర్చగలిగే ఆధ్యాత్మిక చిహ్నానికి ఇది, అంటే అజ్ఞానతని పోగొట్టుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి కూడా అమావాస్య ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున పితృదేవతలకి ఎంతైతే మనం ప్రయోజనవంతమైనటువంటి తర్పణాదులు, శ్రాద్ధ కర్మలు చేసినట్టయితే మంచిది. ఇంకా రెండవ కార్యక్రమం ఉంది. మీకు ఏదైనా పనిని మీ వైపు తిప్పుకోవాలనిపిస్తుందా? సునాయాసంగా ఆ పని మీ వైపు రావాలనిపిస్తుందా? ఈరోజు తపస్సు చేయండి, జపం చేయండి. మీకై మీరు తపస్సు చేయండి. త్రికరణ శుద్ధిగా నేను ఈ పని చేయాలి, ఈ పని నాకు ప్రతిఫలం కావాలి, సత్కార్యమే సుమా, దానికోసం మీరు నచ్చిన భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. ఎంతగా మీరు ఈ అమావాస్యలో జపము చేస్తారో అంతకి 3 ఫలితాన్ని పొందుకుంటారు. కాబట్టి వెంటనే మీరు తపస్సు చేయడం ప్రారంభం చేయండి. అత్యద్భుతమైనటువంటి అనుకూలత ఉంటుంది. అలాగే ఈరోజు మనము సాయంకాల సమయంలో, ఈ శుక్రవారం వచ్చింది కాబట్టి సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో కనుక మనం తప్పకుండా దీపాలు కనుక వెలిగిస్తే, అటు తులసి కోట దగ్గర కానీ దేవుడి మందిరంలో కానీ దీపాలు కనుక వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కాబట్టి వెంటనే అందరూ కూడా ఇటువంటి పూజలు, తపస్సు, తర్పణాదులు చేయాలని ఆశిస్తూ, ఇంకొక విశేషం, ఎవరికైనా ఈ రోజున ఈ బెల్లముతో కలిపినటువంటి అన్నం పాయసాన్ని 10 మందికి ప్రసాదంగా పంచుతున్నారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం బలంగా ఉంటుందన్న విషయాన్ని గమనిస్తూ, అమావాస్యని తప్పుగా అనుకోకుండా అమావాస్య మనకి ఉత్తేజితమైనటువంటి శక్తిని కలిగించేటువంటి సాధనంగా వినియోగించుకొని తపస్సు చేయాలని, ఆ పెద్దలకి పూజించాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.